की जय दुर्गा भवानी की गुड़िगड्ड महाकाली माता की गुरु सुरेश भवानी की जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय काली जय काली जय काली जय अम्बे जय दुर्गा जय जय दुर्गा जय जय माता माता जय माता जय जय माता भवानी बंदम भवानी बंदम भवानी माला భవానీ మాల వేసుకున్నా నేను ఏదో ఆశించి చేస్తున్నానే బాగుండకుండా ఆ మహాదేవి అనుగ్రహం పొందాలనే ఒక మంచి సంకల్పంతో దీక్షను చేయడం జరుగుతుంది. 25 సంవత్సరాలుగా మేము దేవి ఆరాధనలో ఉంటూ ఒక దేవి ఉపాసకులుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. ఇది మనందరి అదృష్టము. ఈ సంవత్సరం 25వ సంవత్సరం పూర్తి కాబోతుంది. మరి ఇన్ని సంవత్సరాలలో భక్తులకి ఎవరికైనా కష్టాలు వచ్చినా మరి అమ్మవారు అందరి కష్టాలు తీర్చుతూ మనల్ని ఇన్ని సంవత్సరాలు పూర్తి చేయడానికి అవకాశం కలిగినందుకు నాతో సహకరిస్తున్నా, నా తోడుగా ఉంటున్నా, మరి దీక్షలు చేస్తూ మరి గురువు అనే భావం కలిగిన ఏదో చేస్తున్నాము నేను గురువును అనిపించుకునే భావం నాలో లేకుండా నా వెంట వచ్చే వాళ్ళకు కూడా ఒక సత్సంగమైన భావంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే 25 సంవత్సరాలలో ఇరుముడి మహోత్సవం మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే దేవి సన్నిధికి వెళ్ళడం అనేది అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మాత్రమే సాధ్యమైందని తెలియజేస్తున్నాము. మరి ఈ సందర్భంగా భవానీ కుటుంబాలు మరి అందరూ భక్తి శ్రద్ధలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని మరి ఈ ప్రాంతంలో మరి ఎవరు చేయని విధమైన కార్యక్రమాలు చేస్తూ మరి ప్రతి నెల పౌర్ణమికి ఒక 50 మంది పేదలకు, నిరుపేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మరి మహత్తర కార్యక్రమం కూడా ఈ సందర్భంగా 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం వెళ్ళడం కూడా శుభపరిణామంగా భావిస్తున్నాను. 25 సంవత్సరాల దీక్ష, 3 సంవత్సరాలు మరి అన్నప్రసాద వితరణ చేయడం, 3 సంవత్సరాలు పూర్తి కావడం కాకుండా ఒక గురువుగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న మరి సహకరిస్తున్న అందరికీ మరి ఆ దేవి ఆశీస్సులు ప్రత్యేకంగా ఉండాలని మరి ఇరుముడి కార్యక్రమాలను ప్రారంభిస్తూ మరి రాబోయే రోజులలో కూడా ఎవరైనా నన్ను నమ్మి మరి ఏదైనా చిన్న చిన్న విషయాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఏమైనా జరిగితే మరి నా 25వ సంవత్సరాల దీక్షలో మరి అవన్నీ మీరు మర్చిపోయి దినదిన అభివృద్ధి చెందడానికి మరి మీరు అభివృద్ధి చెందాలి, ఆర్థిక పరంగా నిలదొక్కుకోవాలి, మరి అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఈ సేవాభావంతో ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. జీవితంలో డబ్బు ముఖ్యమే, డబ్బే ప్రధానమైనదని బ్రతుకుతున్న ఈ రోజులలో నేను మాత్రమే భక్తి ఒకటే భావం, మంచి భావంతో, మంచి సౌహృదయంతో అందరూ మంచిగా ఉండాలి, అందరి ఇళ్ళ ఆనందం ఉండాలి, అందరూ బాగుపడాలి, అందరి గురించి సేవ చేస్తున్నానని చెప్పుకోవడం కాకుండా నేను పెట్టే ఆచరణ కూడా అలానే ఉంటుంది. హక్కును చేర్చుకోవడం, మరి వాళ్ళ కష్టాలను తొలగించడానికి నా వంతు కృషి చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చాను. రాబోయే రోజులలో కూడా నాకు సహకరిస్తారని మరో సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంత ఎదుగుతూ మరి దేవి మార్గంలో నడుస్తారని ఆశిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు దేవి మీదనే నామస్మరణ, దేవి నామస్మరణ చేసుకుంటూ కూర్చోండి. మేము ప్రయాణం సాగించే వరకు కూడా నామస్మరణ మీరు సాగించాల్సిందని కోరుతున్నాము. ఇంటి దగ్గర ఏ సమస్యలు ఉన్నది ఇక్కడికి వచ్చి ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఇబ్బందికరమైన మనస్సుతో ఉండకూడదు. ప్రశాంతమైన మనస్సుతో ఈ గంట 2 గంటల కార్యక్రమాన్ని మీరు గడిపినట్లయితే సంవత్సరం అంతా మీకు ఆనందాన్ని అమ్మోరి
దుర్గమ్మ తెలుసో తెలియక దుర్గమ్మ తప్పులు చేస్తే దుర్గమ్మ మన్నించమ్మ దుర్గమ్మ జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై కాళీ జై జై కాళీ జై మాత జై జై మాత బంధం బంధం భవాని బంధం భవాని బంధం ఎవరి బంధం భవాని బంధం ఎవరి తోడు భవాని తోడు తోడు నీడ దుర్గమ్మ దయగల తల్లి దుర్గమ్మ ఈ సన్నిధికి దుర్గమ్మ వస్తున్నాము దుర్గమ్మ పూల పాటలో దుర్గమ్మ పాల పాటలో దుర్గమ్మ కష్టాల కదలిలో దుర్గమ్మ జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై కాళీ జై జై కాళీ జై భవాని జై జై భవాని దుర్గమ్మ 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 జై దుర్గా జై జై మాత జగజ్జననివే దుర్గమ్మ జగన్మాతవే దుర్గమ్మ త్రిశూలధారిణి దుర్గమ్మ వెలిన తల్లి దుర్గమ్మ భవబంధాలను దుర్గమ్మ బాపెడి తల్లి దుర్గమ్మ బంధం బంధం భవాని బంధం 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 భవాని బంధం దయగల తల్లి దుర్గమ్మ నీదే భారం దుర్గమ్మ నీదే రక్ష దుర్గమ్మ జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై కాళీ జై జై కాళీ జై మాత జై జై మాత బంధం బంధం భవాని బంధం 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 భవాని బంధం భవాని బంధం ఎవరి బంధం కొన్ని జై జై మాత జై మాత జై మాత జై అంబే జై జై అంబే జై అంబే జై అంబే జగజ్జననివే దుర్గమ్మ జగజ్జననివే దుర్గమ్మ జగన్మాతవే దుర్గమ్మ జగన్మాతవే దుర్గమ్మ త్రిశూలధారిణి దుర్గమ్మ త్రినేత్రధారిణి దుర్గమ్మ భవాని బంధం 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 భవాని బంధం ఓహరి బంధం భవాని బంధం ఓహరి బంధం భవాని బంధం ఓహరి తోడు భవాని తోడు ఓహరి తోడు భవాని తోడు ఓహరి నీడ భవాని నీడ ఓహరి రక్ష భవాని రక్ష ఓహరి రక్ష భవాని రక్ష ఓహరి బొట్టు భవాని బొట్టు ఓహరి బొట్టు భవాని బొట్టు ఓహరి వస్త్రం భవాని వస్త్రం ఓహరి వస్త్రం భవాని వస్త్రం తోడు నీడ దుర్గమ్మ జగన్మాతవే దుర్గమ్మ జగన్మాతవే దుర్గమ్మ త్రిశూలధారిణి దుర్గమ్మ త్రినేత్రధారిణి సముద్రకాలము దుర్గమ్మ ఏలిన తల్లి దుర్గమ్మ జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై కాళీ జై కాళీ జై జై కాళీ జై కాళీ బంధం బంధం భవాని బంధం 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 భవాని బంధం ఓంమాల భవాని మాల ఓంమాల భవాని మాల ఓంమాల రక్ష భవాని వస్త్రం ఓంమాల రక్ష జై జై చండి జై చండి జై మాతలే దుర్గమ్మ ఆ గోపురమ్మలే దుర్గమ్మ మూలము నీవే దుర్గమ్మ ఆ లక్ష్మి నీవే జై చండి జై జై శక్తి జై శక్తి దుర్గమ్మ 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 తెలుసో తెలియక చేసిన తప్పులు మన్నించమ్మా మాటలు తిరిగి జై
జై జై దుర్గా జై దుర్గా జై జై భవాని జై భవాని జై జై చండి జై చండి దుర్గమ్మ దుర్గమ్మ తత్వము నీవే అర్ధనారీశ్వర తత్వము నీవే జయ దుర్గా జయ దుర్గా ఎవరి పంచం ఎవరి మాల జరిగా ఒకసారి కాపాడమ్మా దీనులమ్మ వెలిసిన తల్లివి వెలిసిన తల్లివి జయ దుర్గా జయ జయ దుర్గా శ్రీ జయలమ్మ భ్రమరాంబికగా శాంత రూపముగా వెలిసిన తల్లివి కరుణించమ్మ కాపాడమ్మ పెదవాడాలు వెలిసినవమ్మ కరుణించమ్మ కాపాడమ్మ ఉజ్జయినిలో మహంతాలమై రుద్రరూపమున దర్శనమిచ్చిన తల్లివి నీవు జయ దుర్గా జయ జయ దుర్గా కలకత్తాలు అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి ప్రసాదాన్ని ఇచ్చిన నీవు తల్లివి నీవే నీవే జయగల తల్లివి మధువాలో తెలిసినవమ్మ
భగవాన్ అంతా చెప్పాలి Durga
Durga
बोलो दुर्गा माता की जय, दुर्गा माता की తప్పులు చేస్తే నీ పిల్లలను రక్షించమ్మా, మన్నించమ్మా, ముళ్ళవాగలో రాళ్ళవాగలో తెలిపిన తల్లి చక్కని తల్లి జై దుర్గా నీ పేరు పెట్టి ఎన్నో ఏళ్ళుగా సాహసంబులు చేస్తున్నటువంటి నీ భక్తులను దుష్ట శిక్షగా శిష్ట రక్షణ ఎరుపు తల్లి జై దుర్గా హలో భవానీలో భవానీ జై దుర్గా భవానీకి రామేశ్వరికి భువనేశ్వరికి రాజరాజేశ్వరికి జయ
అంటే నిండే జరిగిందా లేదా మంచి మొత్తం అందరికి నేను నాకు పరీక్షలు మహా గొప్ప కుటుంబాన్ని తయారు చేయాలనుకున్నాను రా. ఎవరికి వారు ఈర్ష్యా దేశాలు పెట్టుకొని మహాకాళీ దేవి రూపంలో నేను ఒక పేదవాడింట్లో కూర్చున్నాను. ఎన్నోసార్లు తెలియజేశాను బాలా, నా మాట లెక్క చేయకుండా ఏదో ఒక అయినా నేను స్వయంగా వెలిశాను, పేదవాడింట్లో వెలిశాను. ఒక మూలన కూర్చుండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను బాల, నా బాల వాక్యే బ్రహ్మవాక్ అవుతుంది. ఎలాంటి దేశాలు కానీ కోపాలు కానీ నా బాల మీద పెంచుకోకండి. పిలిస్తే పలుకుతున్నా, కొలిస్తే బంగారం అవుతున్నా. నేను మహాకాళీదేవిని. నేను భిక్షాటన చేసినట్టు దోపిడీకి నా బాలను తయారు చేయలేదురా. ఏ దోపిడీ జరిగినా కష్టాన్ని నమ్ముకొని నా సేవకుడిగా వెలుస్తున్నా నా బాలకే కష్టాలు తప్పలేదు. మీ కష్టాల గురించి నా బాల ఎంతో కష్టపడుతున్నాడు కదరా. ఎప్పుడైనా దేవి నామ స్మరణ ఏ ఇంట్లో అయితే జరుగుతుందో వానింట్లో మట్టి ఉడితే బంగారం చేస్తాను. నన్ను నమ్మి కొలిచిన వాడికి వానింట్లో ఎన్ని కష్టాలు వచ్చినా తొలగించి నా హక్కున చేర్చుకుంటానని ప్రతిసారి తెలిపాను. కానీ నేను రాననుకున్నాను బాల, ఈ సన్నిధికి నేను రాను అనుకున్నాను. కానీ నా పండుగని ఇంత ఘనంగా చేస్తే నేను రాకుండా ఉంటానా? నేను మహాకాళీదేవిని. దేవి ఉపాసకుడిగా మార్చి ఊరి గుడిసెలో జీవనం సాగిస్తున్నా. కానీ నా బాలను ఎవ్వరేమి ఎన్ని తిప్పలు పెట్టడానికి ప్రయత్నించినా, ఎన్ని అకంఠాలు కలిగించినా నా బాలను నిలిపి తీరుతానే బాల. ఇది నా వాక్య. నేను ఏది పలికినా కానీ అది సత్యమవుతుంది బాల. నమ్మకంతో, నా మీద ఉన్న విశ్వాసంతో ఆ దేవి ఆజ్ఞానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉండి కాపాడి తీరుతానే బాల. మనుషుల మధ్యలోనే సంబంధాలు దూరం చేసుకుంటున్నారు కదా. నా ఆలయ నిర్మాణాన్ని స్థలము అని మాట చెప్పడమే కానీ నా బాలకి ఎంతమంది సహకరిస్తున్నారు. నా స్థలాన్ని నేనే సేకరించుకుంటాను. నా బాలను నమ్మి ఎవరైతే వెంట నడుస్తారో కాబోయే రోజులలో ఆలయ నిర్మాణానికి ప్రతినిధులుగా మార్చుకొని వాళ్ళ జీవితాలని మార్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను బాల. ఇంతమంది ఇంత పండుగ చేసుకుంటున్నారంటే అది నా చల్లని చూపే. మీరు కనుక్కున్న రోజు దేవి ఆజ్ఞానుసారంగా ఎలా నడుస్తుందో గ్రహించగలిగి నా వెంట నడవండి బాల. నా బాలను ఎవరు మోసం చేసినా, ఎవరి ఇబ్బందులకు గురి చేసినా వాళ్ళ పతనాన్ని
వాళ్ళే కోరుకుంటారు బాల. ఎవరిని ఏమనుకుంటా, తిట్టిన వాడిని ప్రేమించి క్రూరంగా ఉన్నవాడిని కూడా సౌమ్యంగా పలకరిస్తూ ముందుకు నడుస్తున్నాడే బాల. నేను వెళ్తానే బాల, సమయం ఎక్కువ గడిచిందే బాల, నాకు సమయం లేదు, నేను తొందరగా వెళ్ళాలి. ఈరోజు దేవి సన్నిధిలో ఒక గొప్ప ఉత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నేను దీక్ష ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మరి ఈ సందర్భంగా దేవి అనుగ్రహం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. నా జీవితంలో ఒడిదొడుకులతో ఎంతో కష్టాలతో ప్రారంభమైన కూర్చోండి, అందరూ కూర్చోండి. అందరూ కూర్చోవాలమ్మా. 25 సంవత్సరాల క్రితం అమ్మోరంటే ఒక భయభ్రాంతులకు గురి అయి, అమ్మవారంటే ఆదిపరాశక్తి అని, మహాకాళీదేవి అని ఆమెకు ఎదురొచ్చిన, ఆమె ఎదురు నిలబడ్డా గానీ మరి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారనే ఒక దుష్ప్రచారం జరిగిన సందర్భంలో మేము ఒక ఇద్దరితో దేవి దీక్షలు ప్రారంభించడం జరిగింది. మాకంటే ముందు ఉన్న వాళ్ళు దేవి నవరాత్రులు చేయడం, వాళ్ళ తర్వాత మేము మండల దీక్షలు ప్రారంభించి స్థితిలో నుంచి ఆ దేవి అనుగ్రహంతో దీక్ష ఎప్పుడైతే ప్రారంభించామో మరి అప్పటి నుంచి దినదినము మరి కష్టాలు తొలగిపోయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఈరోజు మనం ఎంత నిబద్ధతో ఎంత కష్టాన్ని అనుభవించి అమ్మోరి మార్గం ఒకటే అని కష్టాలు ఇచ్చిన అమ్మోరిని ఎప్పుడు దూషించలేదు. అమ్మోరు ఇలా ఉంది, నాకు ఈ కష్టాన్ని ఇచ్చింది, నేను మొక్కుతే నన్ను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, అమ్మోరు లేదనే భక్తులను కూడా మనం ఇప్పటి వరకు చూడడం జరిగింది. కానీ అలాంటి భక్తులకు, ఇంతమంది భక్తులకు, వేలాది మంది భక్తులకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాకుండా ఇరు జిల్లాల నుంచి వచ్చే భక్తులు కూడా అధైర్యపడద్దు. అమ్మ అంటే అమ్మే, నవమాసాలు మూసి కానీ పెంచిన మన తల్లి అయితే ప్రేమానురాగాలు పరుస్తుందో ఆ మహాదేవి కాళికాదేవి రూపంలో ఉన్న మహాకాళి అయినా కానీ, మహాలక్ష్మి అయినా కానీ, మహాసరస్వతి అయినా కానీ వాళ్ళు ఎంతో నిమ్రతతో మనకు రక్షిస్తారనే దృఢమైన నమ్మకం, విశ్వాసంతో నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 25 సంవత్సరాల నా దీక్ష పూర్తి అవుతున్న సందర్భంగా మరి తినడానికి తిండి లేని సహస్రం నుంచి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నిత్యము అన్నదాన కార్యక్రమం చేయాలనే దృఢమైన సంకల్పం, ఒక ఆలయం నిర్మాణం కావాలనే సంకల్పం చేసుకోవడం జరుగుతుంది. ఒక ఆలయం నిర్మాణం జరిగితే ఒక 25 కుటుంబాలు మరి ఆ దేవి సన్నిధిలో బ్రతుకుతూ దేవి మార్గం, దేవి అమ్మవారు ఏదైతే ఇచ్చే ప్రసాదం ఉన్నదో వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక పరిస్థితి లోటు లేకుండా, అన్నానికి లోటు లేకుండా ఆ దేవి కాపాడుతానే దృఢమైన నమ్మకంతో మీకు తెలియజేస్తున్నాను. ఏ రోజైతే మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సురేష్ భవాని ఒక పేదవాడి నుంచి వచ్చినోడు మరి ఇంతమంది సహకారంతో ఒక అంత గొప్ప ఆలయం ఎలా నిర్మించారు, మరి నిత్యాన్నదానం ఎలా సాధ్యమవుతుందనే చరిత్ర మన రామగుండం ప్రాంతంలో జరగాలనేది ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాతలు చాలా మంది ఉన్నారు. ఒక మన పారిశ్రామిక ప్రాంతమైన భక్తులు కాకుండా రాష్ట్రాల నుంచి కానీ దేశ విదేశాల నుంచి కూడా ఆ మహాకాళుడు ఆశీస్సులతో రామగుండం ప్రాంతానికి వచ్చే విధంగా తీర్చిదిద్దడానికి దృఢమైన సంకల్పం చేసుకున్నాము. మరి ఎంతో మందిని కలిసిన ఫలితం ఏం లేకుంటుంది. ఈరోజు మీ అందరి సమక్షంలో దేవికే ఒక మంచి సంకల్పం చేస్తున్నాను. ఏ రోజైతే రామగుండం ప్రాంతంలో మనకు ఆలయం నిర్మాణం జరుగుతుందో వేలాది మంది మహాదేవి మహాకాళికాదేవి ఆలయంలో బోనాల మహోత్సవం అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బోనం సమర్పించే విధంగా జరుగుతుందని ఒక దృఢమైన సంకల్పంతో మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు కష్టాలు వచ్చినా ఎవరు బాధపడకండి. కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు అవుతున్నాయి, అమ్మను మాత్రం ఎట్టి పరిస్థితిలో దూషించే ప్రసక్తి లేదు. ఆ మహాదేవి
ఎన్ని కష్టాలు ఇచ్చినా ఈ శరీరమే అశాశ్వతం, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఏ క్షణమో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అలాంటి శరీరాన్ని మనం నిర్మించుకొని ఆ శరీరం గురించి కష్టపడి ఆ శరీరాన్ని గురించి ఆస్తులు అంతస్తులు కోట్లు వందల కోట్లు వేల కోట్లు ట్రిలియన్ బిలియన్ అవుతున్నారు. కానీ ఒక్క శ్వాస వేనంత మాత్రానే స్వామి శవం తీయండి రాత్రి నుంచి ఏడుస్తున్నారు. మీరు ఆయన పోయడానికి వాళ్ళని తీసుకొస్తామా మనం పోదామనే ఒక భయంకరమైన మాటలు మాట్లాడతారు తప్ప మరి ఇంత ఘనంగా బ్రతికింది, ఇంత గొప్పగా బ్రతికిండు, మరి రెండు రోజులు మన ఇంట్లో ఉంచుకుందాం, తర్వాత తీసుకెళ్దాం, మరి ఇంత గొప్పగా బతికిన వాళ్ళని ఇంత తొందరగా మనం ఎట్లా ఖననం చేస్తాము, భూమిలో పాతి పెడదామని ఏ ఒక్కరైనా అంటారా? అలాంటి అనవసరమైన దేనికి ఉపయోగపడిన శరీరం దాని మీద ధ్యానం ఉంచుకొని మనం ఇదంతా చేస్తున్నాం. కానీ భక్తులారా, ఈ రోజు నేనే ఉదాహరణగా మీ అందరికీ నేను ఒక ఆదర్శవంతంగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాను. నేనే గొప్ప అని చెప్పుకోలేదు. ఆ దేవి మార్గం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ దేవిని స్మరిస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయని మీకు క్షుణ్ణంగా నా అనుభవం పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. కష్టాలకు భయపడకండి. ఏ రోజైతే మనకు కష్టం వచ్చిందో, అమ్మ నువ్వు ఇచ్చిన కష్టము నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావో తెలియదు, నీ ఆజ్ఞానుసారంగా నేను నిర్ణయం తీసుకుంటున్నా తల్లి అనేది ఒక గొప్ప ఆనందకరమైన పండుగ చేసుకోవడం మనకు శుభ పరిణామంగా భావిస్తున్నాను. అదే విధంగా మరి సమయం ఎక్కలేదు కాబట్టి మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ 25 సంవత్సరాల దీక్ష ఫలితాన్ని మీ అందరి కుటుంబాలకు అంకితం చేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరి క్షేమాన్ని కోరి నేను ఒక దీక్షలా ఉండి కఠినమైన కఠోరమైన సాధనలో ఉంటూ మీ అందరి మేలు కోరుతున్నాను. ఇది మీకే చెందాలి, మీ పేరుతో మీ కుటుంబాలు బాగుండాలి, మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నిత్యం తప్పిస్తున్న నా దీక్ష ఫలితం ఈ 41 రోజు దీక్ష. నేను ప్రతి సంవత్సరం 108 రోజులు ఉండేవాడిని. ఇప్పుడు ఈ సంవత్సరం దీక్ష, ఈ కఠినమైన దీక్ష మీ అందరి కుటుంబాలకు మరొకసారి చెందే విధంగా ఆ దేవి ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరు నిరుత్సాహపడకూడదు. నేను నానే ఒక 100% భరోసా ఇస్తున్నాను. నన్ను కాదని వివిధ రకాల ప్రయత్నాలు చేసి బయటికి వెళ్తున్న వారికి అమోఘ ఆశీస్సులు కూడా మరీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాలో మంచితనము పట్టుదల ఒక భవానీగా ఈ ప్రాంతంలో ఒక గొప్ప మనస్తత్వం ఉన్నది. మరి తన మార్గంలో మనం నడవాలనే అకుంఠితమైన దీక్ష నాతో కలిసి మీరు ముందుకు నడుస్తారని, ఒక్కరైనా ఇద్దరైనా 10 మంది అయినా 100,000 మంది దీక్ష పనులు కావాల్సిన అవసరం లేదు. 100,000 మందిలో నాతో ఎవరైతే ఉంటారో, నా అడుగుజాడలు ఎవరైతే నడుస్తారో వాళ్లకు మహాదేవి ఆశీస్సులు, ఆ మహాదేవుడి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని కోరుకుంటున్నాను. జై భవాని, జై జై భవాని, జై భవాని. ఒక 2 నిమిషాలు ధన్యవాదాలు చెప్పండి. ఆది పరాశక్తికి, జిల్లా పూర్ణేశ్వరికి, కంచి కామాక్షికి, మధుర మీనాక్షికి, చైన్ మహాకాళికి, తిరుపతి పద్మావతికి, వాసన సరస్వతికి, అలంపూర్ జోగులాంబకి, పురం పురీతికి, అక్షరమ్మ దశవాడికి, దుర్గా భవానికి, గురునారేంద్ర భవానికి, బూడిదిగడ్డ మహాకాళి దేవికి జై దుర్గా, జై జై దుర్గా, జై కాళీ, జై భవానీ, జై మాతా, జగత్ జనని జగన్ మాతవే, త్రిశూలధారిణి, త్రినేత్రధారిణి, ముండకాలు ఏలిన తల్లి, భవబంధాలను బాపెడి తల్లి, బంధం బంధం ఎవ్వరి బంధం, ఎవ్వరి తోడు తోడు నీడ, జయగల తల్లి నీ సన్నిధిలో మేమున్నాము. తెలుసో తెలియగా తప్పులు చేస్తే మన్నించమ్మ, దీవించమ్మ. జై దుర్గా, జై జై దుర్గా, జై కాళీ, జై భవానీ, జై మాత. బంధం 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 జబ్బరి బంధం, జబ్బరి తోడు. కొండ ఎక్కు అమ్మను చూడ, అమ్మను చూడ, ఇంద్రకిలాద్రిపై వెలసిన తల్లి, అమ్మల కన్నా అమ్మవు నీవే, ముగ్గురమ్మల మూల పుటమ్మ, నీదే భారం, నీదే రక్ష. పిల్ల బాటలో వాళ్ళ బాటలో సన్నిధికి వస్తున్నాము.
కాపాడమ్మా కరుణ జై దుర్గా జై జై దుర్గా జై భవానీ జై జగదంబ మాతాకి నమో పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర శ్రీ మహాదుర్గ మహాకాళి లక్ష్మీ సరస్వతీ దేవి బాలా త్రిపుర సుందర రాజరాజేశ్వరి దేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి దుర్గావలీశ్వర స్వామి నేను వేములాడ రాజరాజేశ్వర స్వామి నేను పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామి బాలా త్రిపుర సుందరి సమేత భాగ్యేశ్వర స్వామి రామభక్త హనుమాన్ జీకి భద్రకాళి రుద్రకాళి మహాకాళి సదాకాళి సర్వకాళి శ్మశానకాళి చిన్నమస్తాదేవి నమో నమః శ్రీ దశమహాకాళికా దేవత అభ్యనమ శ్రీ గురు నరేంద్ర భవాని పాదాల విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై భవాని జై భవాని. ఈ దేవి సన్నిధిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులందరూ ఆ దేవి మహాప్రసాదాన్ని స్వీకరించి మరి ఈ దేవి దీక్షలో ఉండి ఆ మహాదేవి సన్నిధికి వెళ్తున్న అందరికీ మీ అందరి ఆశీస్సులు తెలియజేసి క్షేమంగా వచ్చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందా అనే విధంగా ఆ దేవి ఆశీస్సులతో ఎదురు చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి జై భవాని. భవానీలకు భిక్ష అరేంజ్ చేయండి. పారాయణ చేసి ఈరోజు ఒక శుభకరమైన రోజుగా భావిస్తున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరము దేవి దీక్షలో ఉంటూ మరి 41 రోజులు 108 రోజులు 21 రోజులు దీక్ష మాటలకు సంబంధించింది ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించడమే కాకుండా ఇరుముడి మహోత్సవం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. మరి మన పారిశ్రామిక ప్రాంతంలో మరి ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా మరి ఎక్కడ ఎవరు చేయని విధంగా మేము చేయడం జరుగుతుంది. మరి మా దీక్షలు పూర్తయిపోయి అమ్మవారి సన్నిధికి బయలుదేరుతున్న సందర్భంగా మరి భక్తులకు కూడా శుభాశీస్సులు అందజేయాలి. మరి ఆ దేవి మార్గము ఉన్నతమైన మార్గము, ఒక గొప్ప మార్గం అనేది తెలియజేయడానికే మరి ఇంత కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఇందులో భవానీలు మరి 41 రోజులు కఠిన దీక్ష చేసి మరి నన్ను అనుసరిస్తూ నా మార్గంలో నడుస్తున్న వారందరికీ అమ్మవారి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అమ్మవారి తరఫున మేము తెలియజేస్తున్నాము. దేవి ఆశీస్సులు కూడా స్వయంగా అమ్మవారు అందిస్తున్నాను. ఒక ఉపాసకుడిగా పారిశ్రామిక ప్రాంతంలో నన్ను ఇంత గొప్పవాన్ని తయారు చేసిన దేవికి జన్మ జన్మల రుణం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి అలాంటిది ఈ కార్యక్రమం మరి ఇంతమంది భక్తుల మధ్యలో నిర్వహించుకున్నందుకు ఆనందంతో పాటు మరి మేము ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. మన పారిశ్రామిక ప్రాంతంలో గొప్ప ఆలయాలు లేకపోవడము మేము ఎంతో బాధాకరంగా ఉంటున్నాము. మరి ఆలయ నిర్మాణం గురించి నేను గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. మరి అమ్మవారి ఆశీస్సులు ఉండి కూడా మరి నేను అనుకున్న సంకల్పం ఒకటైతే దేవి ఒక అద్భుతమైన మార్గంలో నన్ను తీసుకెళ్తున్నది. ఒక సాధారణ జీవితం నుండి ఒక ఉన్నతమైన స్థాయికి నన్ను తీసుకొచ్చిందంటే ఆర్థిక పరంగా కోట్లు సంపాదించి మరి భక్తులను మోసం చేసి భక్తుల దగ్గర డబ్బులు లాగాలి, మరి ఏదో మాయా మాటలు చెప్పాలనే ఉద్దేశంగా నన్ను తీర్చిదిద్దలేదు. మానవ సేవ మానవ సేవ పేద వాళ్ళని అప్పుల చేసుకున్నప్పుడు మాత్రమే నా దీక్షకు ఫలితము. ఇన్ని సంవత్సరాలు దేవి మార్గం ఉండడానికి ఒక గొప్ప ఆదర్శవంతమైన జీవితం గడపడానికి నాకు దేవి ఆశీస్సులు. డబ్బు ఉండాలి కానీ మోసం చేసి డబ్బు సంపాదించకూడదు అనేది నన్ను వెన్నంటి మరి అమ్మవారి మార్గంలో నడిపిస్తున్నందుకు నేను అదృష్టవంతుడు. నన్ను కన్న తల్లిదండ్రులు మరి నా సహధర్మచార్యుడు కూడా అదృష్టవంతులు. మరి నేను జన్మనిచ్చిన నా పిల్లలు కూడా అదృష్టవంతులు. వాళ్ళతో పాటు మీ అందరికి కూడా దేవి ఆశీస్సులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో ఒక ఆలయ నిర్మాణం జరగాలి. ఆలయ నిర్మాణంతో పాటు ఎంతో మంది పేదలకు అన్నమో రామచంద్ర అంటున్న ఎంతో మంది భక్తులకు సేవ తీర్చడమే కాకుండా ఆహారాన్ని వాళ్ళకు ప్రతి నిత్యం అందించే విధంగా నిత్యాన్నదాన కార్యక్రమం కూడా చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. మరి ఇదే విధంగా ప్రాంతంలో మరి నా మార్గంలో వెంటనే నడుస్తున్న భవానీ దీక్ష పనులను అందరినీ కలుపుకొని ఒక బృహత్తరమైన కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఉన్నాము. మరి దాన్ని అతి తొందరలోనే నిర్వహించి మరి మన ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కాకుండా మేము బ్రతకగలుగుతాము, మాకన్నా ఒక మంచి జీవితం ఉంది,
మరి దేవి మార్గం మాకు ఒక అద్భుతమైన మార్గము, దేవి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందనే ఒక మంచి మెసేజ్ పంపాలనుకుంటున్నారు. దాని ద్వారా ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆర్థిక పరంగా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి నేను నానే ఒక 100% భరోసా ఇచ్చి వాళ్ళకు ఒక మనోధైర్యం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను కాపాడడానికి నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను సేవ చేస్తాను, కృషి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. మరి యొక్క గొప్ప సదవకాశాన్ని మరి మీడియా పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, భక్తుల పరంగా కానీ నాకు ఒక ఆలయ నిర్మాణానికి అవకాశం కల్పిస్తే ఆ అద్భుతమైన అతి త్వరగా చూపించి తీరుతానని ఆ దేవి పాదాల సాక్షిగా నేను మనం సంకల్పం చేసుకుంటున్నాను. జై జై మాతా దుర్గమ్మ, 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 జై జై కాళీ, జై జై మాతా, భవాని బంధం, భవాని బంధం, భవాని బంధం, భవాని తోడు, దుర్గమ్మ, 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 జై జై దుర్గా, జై జై మాతా, భవాని బంధం, భవాని బంధం, భవాని తోడు, దుర్గమ్మ, 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 జై జై దుర్గా, జై గౌరీ